హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులకు ఈ వీడియోలో మీకు చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్టో డిఎస్సి సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల్లో దాని యొక్క స్వభావ స్వరూపం, దాని యొక్క సమాచారం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబు క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ ఈ వీడియోలో ఇంతకుముందు మీకు చెప్పిన విధంగా ఈ ప్రీవియస్ అంటే దట్ మీన్స్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి అనాలిసిస్, మన బుక్స్ ఎంత వచ్చినాయి, ఏ విధంగా దాని యొక్క ఇండెక్స్, దాని యొక్క స్వభావ స్వరూపం, వాటన్నింటిని కూడా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్లో ఉన్న శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. రకరకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మరి చాలామంది అభ్యర్థులు బుక్స్ ఎక్కడి నుంచే తీసుకుంటున్నారు, అదేవిధంగా వీడియోస్ని కూడా ఎక్కడి నుంచే తీసుకుంటున్నారు. మరి మీకు అందరికీ బుక్స్ వస్తున్నాయి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కూడా మీకు అద్భుతంగా మీకు చేస్తున్నారు. ఎందుకంటే మనకి సమయం ఎక్కువ ఉంది కాబట్టి, నోటిఫికేషన్ రావడానికి సమయం ఎక్కువ ఉంది కాబట్టి, దొరికింది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, సమయం ఎక్కువ ఉంటే క్వాలిటీ బుక్స్, క్వాలిటీ వీడియోస్ వస్తాయి. సమయం తక్కువ ఉంటే మిగిలినటువంటి పబ్లికేషన్ వాళ్ళు ఏ విధంగా అయితే ఎట్లా పడితే అట్లా రిలీజ్ చేస్తున్నారో, మరి గుంపులో గోవింద. కాబట్టి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ సక్సెస్ కాలేరు. అంటే ఎలా పడితే వాళ్ళు చేస్తున్నప్పుడు మరి ఎక్కువ సమయం పిల్లవాడు చూసుకుంటాడు కాబట్టి బుక్స్ మరి సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ చాలా కష్టం. సమయం తక్కువ ఉంటే ఏదో ఒక బుక్లు ఎలాగైనా ఏదో ఒకటి అని మీరు ఏం చేస్తారంటే దొరికిన బుక్ దొరికినట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అందువల్ల మనకి ఇక్కడ సమయం ఉంది కాబట్టి మిత్రులారా, ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మరి మనకి మంచి క్వాలిటీగా చేసేటటువంటి మనకి సమయం ఆసన్నమైంది. కాబట్టి మీకు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా అతి త్వరలో మీ ముందుకి తీసుకొస్తున్నాను. సో దానికంటే ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 9 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటిది మీకు త్వరలో వస్తుంది. దానికి సంబంధించి ఎందుకు ఆగింది అంటే ఒక జియో రావాలి గవర్నమెంట్ నుంచి, ఇంకా ఆ జియో పబ్లిష్ కాలేదు. ఏంటి ఆ జియో అంటే ప్రిలిమ్స్ రద్దుకు సంబంధించినటువంటి జియో రావాలి. ఆ జియో త్వరలో వస్తుంది. మరి ఇంతకుముందు సర్వీస్ కమిషన్ మెంబరు చెప్పినట్లు త్వరలో ఆ జియో అంటే అతి త్వరలో ఒక 3-4 రోజుల్లో నేను అనుకుంటున్నాను. ఒక 3-4 రోజులు. ఎందుకంటే ఆగస్టులో ఎట్టుబడిలో నోటిఫికేషన్ ఇస్తా అన్నారు కాబట్టి, క్యాలెండర్ ఉంది కాబట్టి, క్యాలెండర్లో పెట్టారు కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఆ జియో కాపీ వచ్చిన వెంటనే ఒక 1 or 2 డేస్లో మీకు ఈ 9 నోటిఫికేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, గ్రూప్ 4కు సంబంధించింది కానీ ఇవన్నీ కూడా మీ ముందుకి రాబోతున్నాయి. మరి దీన్ని జాగ్రత్తగా మీరు ట్యాకిల్ చేయవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేటటువంటిది జరుగుతుంది. రేషనలైజేషన్ ప్రక్రియ అయిపోయిన వెంటనే ఎన్ని పోస్టులు ఉంటాయో ఒక 10,000, 8,000, 9,000, 10,000 అనేటటువంటిది చూసుకుని నెక్స్ట్ ఇమ్మీడియట్గా అక్కడ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ ముందు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా టెట్కి సంబంధించినటువంటి ఈ బుక్స్ని, అదేవిధంగా వీడియోస్ని ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసుకుని పబ్లికేషన్ని ఎప్పటి నుంచే కొంచెం స్లోగా అయినా, అంటే నేనేం చెబుతానంటే మీకు టైం ఉంది కాబట్టి ఎక్కువ చదవటానికి అవకాశం ఉంది. ఎక్కువ టైంలో ఎక్కువ చదవచ్చు, తక్కువ టైంలో తక్కువ చదువుతారు. ఈ సిలబస్ని కవర్ చేయాలంటే చాలా ఎక్కువ సమయం కావాలి. కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మరి టెట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో టెట్ అనేది
ఈ 2 నెలల్లో టెట్ అనేది మీకు కంపల్సరీగా వచ్చేటటువంటి నోటిఫికేషను. మీ కళ నెరవేరాలంటే, టీచర్ ఉద్యోగం అనేటటువంటి కళ నెరవేరాలంటే టెట్లో మంచి మార్కులు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక టేబుల్ ఇచ్చాను, ఆ టెట్కి సంబంధించినటువంటి టేబుల్ ఇచ్చా ప్రీవియస్ వీడియోలో. మీరు ఏం చేస్తారంటే ఆ టెట్కి సంబంధించినటువంటి టేబుల్ మీరు సేవ్ చేసుకోండి. అంటే మీరు పదే క్యాలిక్యులేట్ చేసుకోవసలా. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో అన్ని మార్కులకు సంబంధించి ఎన్ని మార్కులు మీకు డిఎస్సికి కలుస్తాయో ఆ టేబుల్లో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి మీరందరూ కూడా ఆ టెట్ మార్కులు తీసుకోండి. టెట్ బాగా ప్రిపేర్ అవ్వండి. టెట్ నేనేమంటానంటే మీతో 18 మార్కులు టెట్ నుంచి డిఎస్సికి కలిపితే వెయిటేజ్ కలిపితే మీకు టెట్లో 18 మార్కులు వస్తున్నాయంటే 140 నుంచి 145 పైన టెట్లో రావాలి. అన్నీ వస్తేనే మీకు వెయిటేజ్ 18 మార్కులు డిఎస్సికి కలవడానికి అవకాశం ఉంది. ఒకవేళ పొరపాటున తగ్గితే మిగిలినటువంటి వాళ్ళు ముందెళ్ళిపోతారు. కాబట్టి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ మీరు టెట్లో మంచి మార్కులు సంపాదించండి. టెట్ ఒక సిలబస్, డిఎస్సి ఒక సిలబస్ లేదు కాబట్టి టెట్కి డిఎస్సికి ఉన్నటువంటి కంటెంట్ అంతా సేమ్ కాబట్టి మీరు టెట్ ప్రిపేర్ అవుతున్నారంటే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టే. అంతేగాని నేను టెట్ రాయను, నేను టెట్కి నాకు మార్కులు వచ్చినాయి అనుకోవద్దు. మీరు టెట్ మీరు ఎగ్జామ్ రాస్తున్నారంటే దాంట్లో ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి లోటుపాట్లు మీకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో, ఎక్కడ ఏ విషయంలో, ఏ సబ్జెక్ట్లో నీవు వెనకబడి ఉన్నావో అవన్నీ కూడా నీకు తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? ఓకే, లెట్ us come to this point. So this is English medium aspirants, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. నేను ఒకటే చెప్తున్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కానీ పబ్లికేషన్ బుక్స్ లాగా ఎవరైనా ఉంటే నా దగ్గర తీసుకురావచ్చు. అసలు ఇంగ్లీష్ మీడియం అయితే చేయలేరు. ఎందుకంటే ఇది ఎంతో ప్రాసనంతో కూడుకున్నటువంటి వర్క్. మీరు చాలామంది అంటూ ఉంటారు, సార్ ఎన్ని రోజులు చేస్తారు సార్, మాకు టైం లేదు సార్, ప్లీజ్ పంపించండి బుక్స్ అని ఉంటారు. చూడండి, ఆ వర్క్ చేయాలి అంటే, అన్ని బుక్స్ ఇంగ్లీష్ మీడియం చేయాలి అంటే మా టీం పబ్లికేషన్, మా టీం నా యొక్క ఆధ్వర్యంలో ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే అంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. మ్యాథ్స్ అయిపోయింది, మ్యాథ్స్ కరెక్షన్కి వెళ్ళింది, మ్యాథ్స్ అయిపోయింది, వర్క్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. దిస్ ఈజ్ ఇంగ్లీష్ మీడియం ఫర్ సీటెట్ యాజ్ వెల్ యాజ్ టిఎస్ అండ్ ఏపీ టెట్స్. సో దీనికి సంబంధించిన అన్ని 3 టెట్లకి, సీటెట్కి ఉపయోగపడుతుంది, ఏపీ టెట్కి ఉపయోగపడుతుంది, అదేవిధంగా టిఎస్ టెట్కి, 3 టెట్లకి మీరు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఆ విధంగా తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ మీడియం మక్కి ట్రాన్స్లేట్ చేసేసి చక్కగా నీట్గా మన యొక్క టీం మెంబర్స్ దీన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో పార్ట్ ఎండింగ్ ఉంది. రెండో పార్ట్ ఎండింగ్ అయిపోయిన వెంటనే మూడో పార్ట్ ఆల్రెడీ ఓవర్. రెండో పార్ట్ అయిపోయిన వెంటనే మీకు ఈ బుక్స్, ఈ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ మేము ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయ్యో మాకు బుక్స్ లేవే, మాకు ఎలా అనేటటువంటిది మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడండి. ఉదాహరణ నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 30,000, తెలంగాణ రాష్ట్రంలో ఒక 30,000, మొత్తం టోటల్గా ఒక 60,000-70,000 మంది ఇంగ్లీష్ మీడియం వరకు ఉండటానికి అవకాశం ఉంది. ఈ 60,000-70,000 మందికి కూడా ఈ పేపర్ 1, ఇది పేపర్ 1కి, పేపర్ 2కి, ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి కూడా ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి మీరు ఎవరైనా ఇంకా ఉంటే ఇమ్మీడియట్గా ఆఫీస్కి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ ఇంగ్లీష్ మీడియం సంబంధించి ఇంకా అప్పుడే ఈ ఇంగ్లీష్ మీడియం మేము మార్కెట్కి రిలీజ్ చేయము. ఈ ప్రస్తుతానికి ఇక్కడ పబ్లికేషన్ ఆపోజిషన్ నుంచే మేము బుక్ చేస్తున్నాం అనమాట. మార్కెట్కి అప్పుడే మేము రిలీజ్ చేయము. కాబట్టి ప్రస్తుతానికి ఇంగ్లీష్ మీడియం మా దగ్గర నుంచే మేము సప్లై చేస్తున్నాం. కాబట్టి కొరియర్ ద్వారా, పోస్టల్ ద్వారా మీరందరూ కూడా పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేసి ఇంగ్లీష్ మీడియాని ఇప్పటి నుంచే రిజిస్టర్ చేసుకుంటే
మేము ఎంతమందికి మీకు ప్రింటింగ్ ఇవ్వాలో మాకు ఒక సంఖ్య వస్తుంది, ఆ సంఖ్యకు అనుగుణంగా మేము ప్రింటింగ్ ఇచ్చేసి మీకు సప్లై చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది ఫస్ట్ పార్ట్ చైల్డ్ డెవలప్మెంట్, టోటల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ 30/30 వచ్చే విధంగా చేసాం. ఫస్ట్ మొత్తము ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సైకాలజీ. 1లో 1.1 గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషన్, కనెక్ట్ అండ్ నేచర్. ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్. అండ్ థర్డ్ వన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయలాజికల్, సైకలాజికల్, సోషలాజికల్ అండ్ emotional factors. And next fourth one dimensions of development and their interrelationships. And fifth one understanding development. And the sixth one individual differences. In these individual differences, A intelligence, B aptitudes, D interests, E attitudes, E creativity, F thinking, G reasoning, H metacognition and I habits. So these are the main important things which are under individual differences. And the next one, seventh one, personality development, మూర్తిమత్వ అభివృద్ధి, పర్సనాలిటీ డెవలప్మెంట్. అండ్ ఎయిత్ వన్ మెంటల్ హెల్త్ అడ్జస్ట్మెంట్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, కాన్ఫ్లిక్ట్ అండ్ డిఫెన్స్ మెకానిజమ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ బిట్ విల్ కమ్. అండ్ నెక్స్ట్ వన్ నైన్త్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ మెథడ్స్ టు వెరిఫైడ్. లెర్నింగ్ మెథడ్స్ అభ్యసన పద్ధతులు. అండ్ 10th వన్ చైల్డ్ డెవలప్మెంటల్ టాస్క్స్ అండ్ హజార్డ్స్. సో దీస్ ఆర్ ది 10 units under first part, that is చైల్డ్ డెవలప్మెంట్ అంటే చైల్డ్ డెవలప్మెంట్లో మొత్తం టోటల్గా 10 units ఉంటాయి. ఈ 10 units కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వన్ అండ్ సెకండ్ పార్ట్ లెర్నింగ్ అండర్స్టాండింగ్ అభ్యసన అవగాహన. ఇన్ దిస్ లెర్నింగ్ అండర్స్టాండింగ్ how many topics? There are 7 topics. First one is learning concept nature, and the second one is factors of learning personal and environmental, and the third one is approaches teaching and their applicability, and the fourth one is dimensions of learning cognitive, affective and performance, and fifth one is motivation and sustains its role in learning అంటే ప్రేరణ యొక్క పాత్ర. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ మెమరీ అండ్ ఫర్గెటింగ్, అండ్ సెవెంత్ వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అభ్యసన బదలాయింపు. సో దీస్ ఆర్ ది 7 units. ఇవి కూడా ఎండింగ్కి వచ్చేసినాయి. నేను ఈ సైకాలజీ ఆప్ అయినా మిగిలినటువంటి అయిపోయినట్టు మీకు పంపిస్తాం. బుక్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఈజ్ లెర్నింగ్ అండర్స్టాండింగ్ కాదు, ఇది పెడగాజీ. పెడగాజికల్ కాన్సెప్ట్స్ అంటే అండర్ దిస్ పెడగాజీ how many units
there are 18 units. These 18 units for AP TET aspirants until this, and that means until 15 units for both AP as well as TS. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ ఈ 15 యూనిట్స్ కామన్. నెక్స్ట్ రీసెంట్గా ఏపీలో సిలబస్ చేంజ్ చేశారు కాబట్టి, ఏంటో సిలబస్ కొత్తగా పెట్టారు కాబట్టి ఐసిటి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి, అండ్ నెక్స్ట్ వన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అండ్ నెక్స్ట్ వన్ న్యూ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటెడ్ బై ఏపీ గవర్నమెంట్. ఇవి కొత్తగా పెట్టారు. ఇవి తెలంగాణ పిల్లలకు అవసరం లేదు, తెలంగాణ అభ్యర్థులకి ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే సరిపోతుంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ లెర్నర్స్ ఇన్ కాంటెక్స్ట్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. Fourth one is methods of teaching understanding. Fifth one is individual group learning. Sixth one is heterogeneous classroom groups. And seventh one is paradigms of organizing learning. And eighth one is Bronner's cognitive theory of instruction. అంటే బ్రోనర్ సిద్ధాంతం అనమాట, బ్రోనర్ థియరీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నైన్త్ వన్ ఈజ్ టీచింగ్ యాజ్ ఏ ప్లాన్డ్ యాక్టివిటీ, అండ్ 10th వన్ ఈజ్ పేజెస్ ఆఫ్ టీచింగ్. 11th వన్ ఈజ్ జనరల్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్ కాంపిటెన్సెస్ రిక్వైర్డ్ ఇన్ టీచింగ్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ ఫెసిలిటేటర్. సో ఈ విధంగా ఇక్కడ నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ 12th వన్ ఏంటి, లెర్నింగ్ రిసోర్సెస్. 13th వన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్. 14th వన్ డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. And 15th one, understanding teaching learning in the context of NCF and RT Act 2009. So these are the main important units which for TS as well AP TET aspirants. And next, only for AP TET aspirants, ICT National Education Policy 2020, new policies and programs implemented by AP government. So these are the 3 parts which are ending స్టేజ్లో ఉన్నాయన్నమాట. కాబట్టి సైకాలజీ లాస్ట్ స్టేజ్లో పెట్టేసేసి మీకు ఫస్ట్ అయిపోయినటువంటి బుక్స్ ఏమేమైపోయినాయి అంటే తెలుగు అయిపోయినాయి ఓవర్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓవర్, నెక్స్ట్ మ్యాథ్స్ కంటెంట్ ఆల్రెడీ ఓవర్, చెక్కింగ్లో ఉంది. నెక్స్ట్ సైన్స్ కంటెంట్లో బయాలజీ అండ్ ఫిజిక్స్ ఓవర్, అండ్ ట్రై మెథడ్ ఓవర్. నెక్స్ట్ ఈ ఫస్ట్ పేజ్లో మీకు వస్తాయి. ఫస్ట్ పేజ్లో వచ్చేటటువంటి బుక్స్ మేము రాస్తాం మనం మీకు. నెక్స్ట్ సో దిస్ ఈజ్ ట్రై మెథడ్. So in this try method, how many units are there? Total 11 units are there for AP as well as TS. What are they? So this is first unit. In this first unit, 3 units are there. Among them, one is nature and scope of mathematics and definitions of mathematics, and the second one is
definition, nature, structure and history of science. And third one, definition, nature, scope and history of social sciences. And this is first unit. This is first unit. In this first unit, here 3 subjects are covered. And in the second unit, in the second unit, there are three units are there. What are they? A, aims and values and instructional objectives of teaching mathematics. And B, aims, values, objectives and educational standards of science. And C, aims, values, objectives and educational standards of social science teaching. అంటే దీస్ ఆర్ ది 3 యూనిట్స్. ఈ 3 యూనిట్స్ మీకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ సంబంధించి. అంటే ఇది సెకండ్ పార్ట్. అండ్ ఇన్ థర్డ్ పార్ట్ ఓన్లీ 1 యూనిట్ ఈస్ దేర్, దట్ ఈస్ సైన్స్. ఇట్స్ రిలేషన్ విత్ అదర్ సబ్జెక్ట్స్. దట్ మీన్స్ science related with mathematics and science is related with social sciences and so on, other subjects. Here you have to study. And next one, in fourth unit there are 3 units. 3 units A, B, C. In fourth unit there are 3 units. First A unit, teaching methods of mathematics. Teaching methods. So many methods are there. Child-centered method and teacher-centered methods. So here you have to study. And next B, teaching methods of science. Same. And according to science, what you have to study? According to mathematics, center point, if you take center point, mathematics, what you have to study? And next one, see, teaching methods of social sciences. Teaching methods of social sciences. So first unit completed, second completed, third completed, fourth completed. And next fifth. In fifth there are 3 units. What are they? A, teaching learning materials of mathematics. And that means TLM. Teaching learning materials of mathematics. And B, teaching learning materials of science. And C, teaching learning materials of social science. TLM. అంటే ఈ మూడిట్లో TLM తీసుకుంటారు అన్నమాట. And next, this also completed. And next one, sixth one, teaching planning of mathematics, science and social science. Teaching planning of mathematics. బోధనా ప్రణాళిక తెలుగులో. సో ఈ మూడింటికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇక్కడ వస్తుందన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మిత్రులారా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్. బి, కరికులం అండ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సైన్స్ అండ్ సోషల్ సైన్స్. అంటే ఇక్కడ ఈవీఎస్ తీసుకున్నాం కాబట్టి రెండు ఇచ్చేసాము ఇక్కడ. వెరీ వెరీ ఇంపార్టెంట్. కరికులం, హౌ టు ఫ్రేమ్ curriculum for mathematics and curriculum for social and social sciences. So you have to study here. Next, eighth one, evolution of mathematics, science and social science. CCE pattern. So here you have to study మూల్యాంకనం CCE విధానంలో స్టడీ చేస్తాం. అదే నెక్స్ట్ నైన్త్ వన్, మ్యాథమెటిక్స్ టీచర్. హియర్ సైన్స్ టీచర్
here and social teacher. Here you have to study. What are the objectives of mathematics teacher? What is the main important role of mathematics teacher? And the same main important role of science teacher and main important role of social teacher. How their behavior in classroom. How to teach mathematics in classroom. How to explain. How to exhibit so many items in classroom. So you have to study here. Next one, 10th one, mathematics uses of resources. Resources. How to use mathematics resources in mathematics, in subject mathematics. What resources? When you explain mathematics, what items you have to take? So you have to study here. Next, learning environment. Learning environment. This is for social and science. So these are very, very important 11 units in tried method. In 11 units, so this is important, this is very, very important, and next one, this is very, very important, and next one, this is very, very important, this is very, very important. First you have to study. Why? Because so many bits are coming from these units. So that's why you have to study well. సో ఈ విధంగా మిత్రులారా ఇది సైకాలజీ అండ్ మ్యాథమెటిక్స్ అదే ట్రై మెథడ్కి సంబంధించినటువంటి యూనిట్స్ ఇవి కంప్లీట్ అయిపోయినాయి. సైకాలజీ మాత్రం కొంచెం ఫినిషింగ్ వర్క్లో ఉంది. ట్రై మెథడ్ ఓవర్ అంటే మీకు ఫస్ట్ పేజ్లో మీకు మేము పంపించేటటువంటి ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్, ఇంగ్లీష్ మీడియం 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం యాస్పిరెంట్స్కి మేము పంపించేటటువంటి ఏంటంటే ఫస్ట్ పేజ్లో తెలుగు కంటెంట్ అండ్ మెథడ్, అండ్ నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ కంటెంట్ and method, and third one try method, and fourth one science content. In the science content, biology and PS, and fifth one is social content. టిఎస్ అంటే టిఎస్ వాళ్ళకి సోషల్ కంటెంట్ అయిపోయింది, ఏపీ వాళ్ళకి అవుతుంది, ఇట్స్ గోయింగ్ ఆన్. టిఎస్ వాళ్ళకి సోషల్ కంటెంట్ కూడా పంపిస్తామంట. అండ్ నెక్స్ట్ వన్ 6th one మ్యాథ్స్ కంటెంట్. ఫర్ టిఎస్ యాజ్ వెల్ యాజ్ ఏపీ యాజ్ ఫ్రెండ్స్. ఓకే, so these are the 6 books which are sent to you, అంటే ఈ 6 books టిఎస్ అభ్యర్థులకి అయితేనేమో 6 books వస్తాయి ఫస్ట్ పేజ్లో. సిక్స్ బుక్స్ వస్తాయి టిఎస్ అభ్యర్థులకి.
ఏపీ ఆస్పిరెంట్స్కి అయితే ఏపీ అభ్యర్థులకి అయితే 5 బుక్స్ వస్తాయి. అంటే ఈ సోషల్ మీకు రాదు, మీకు సెకండ్ పేజ్లో వస్తాయి ఏపీ అభ్యర్థులకి. ఏపీ అభ్యర్థులకు వచ్చేటటువంటి బుక్స్ ఏంటి? ఏపీ అభ్యర్థులకి తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. అంటే ఏపీ వాళ్ళకి ఏపీ ఇంగ్లీషు, ఏపీ వాళ్ళకి ఏపీ తెలుగు, టీఎస్ వాళ్ళకి టీఎస్ తెలుగు, టీఎస్ ఇంగ్లీష్. వాళ్ళ సిలబస్ వేరు, వీళ్ళ సిలబస్ వేరు. టీఎస్ అభ్యర్థులకి టీఎస్ తెలుగు, టీఎస్ ఇంగ్లీష్ పంపిస్తాము. ఏపీ అభ్యర్థులకి ఏపీ తెలుగు, ఏపీ ఇంగ్లీష్ పంపిస్తాము. ఇక సైకాలజీ అనేది ఇద్దరికి సేమ్ సిలబస్. ట్రై మెథడ్ కూడా సేమ్ సిలబస్. సోషల్ కంటెంట్ మారింది. అక్కడ సోషల్ కంటెంట్ టీఎస్ వారికి వేరుగా ఉంటుంది, ఏపీ వారికి వేరుగా ఉంటుంది. మ్యాథ్స్ సైన్స్ ఇదాలు సేమ్. కాబట్టి ట్రై మెథడ్ ఏపీ వాళ్ళకి పంపిస్తాము, సైన్స్ కంటెంట్ ఏపీ వాళ్ళకి పంపిస్తాము. అదేవిధంగా సోషల్ ఏపీ వాళ్ళకి రాదు. ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్ ఏపీ వాళ్ళు. మీరు కరెక్ట్గా రండి. బుర్రలేని వాళ్ళలాగా చాలామంది ఏం చేస్తారంటే సరిగా విని వినకుండా మళ్ళీ సేమ్ పాయింట్ రిపీట్. సార్ మాకు సోషల్ పంపించలేదని మళ్ళీ ఏపీ నుంచి నాకు ఫోన్లు వస్తాయి. అంటే మళ్ళీ డిస్టర్బెన్స్. నేను ఏం చెప్పాను మీకు? ఈ ఫస్ట్ పేజ్లో ఈ బుక్స్ పంపిస్తున్నాను. ఎవరికి పంపిస్తున్నాను? టీఎస్ వాళ్ళకైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి టెట్ అభ్యర్థులకి 6 బుక్స్ వస్తాయి ఫస్ట్ పేజ్లో. ఏపీ అభ్యర్థులకు సంబంధించి 5 బుక్స్ వస్తాయి ఫస్ట్ పేజ్లో. ఏపీ అభ్యర్థులకు సోషల్ రాదు ఫస్ట్ పేజ్లో. మీరు వినండి, క్లియర్ కట్గా రాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. మరి సెకండ్ ఫేజ్లో ఎవరికి ఏ బుక్స్ వస్తాయి? సెకండ్ ఫేజ్లో టీఎస్ అభ్యర్థులకి ఒక సైకాలజీ మాత్రమే వస్తుంది. అంటే 6 + 1 7 పుస్తకాలు మొత్తం. మీకు 6 బుక్స్ ఫస్ట్ పేజ్లో పంపిస్తున్నా. ఆల్రెడీ 2 బుక్స్ పంపించేశారు. ఈ 2 బుక్స్ పంపించేశారు, మీకు అందరికి పంపించేశారు. పంపపోతే ఎవరన్నా మీరు అమౌంట్ పే చేసిన వాళ్ళు ఎవరైతే పంపపోతే అడగండి, తప్పులేదు. ఈ 2 ఆల్రెడీ పంపించేశారు. నెక్స్ట్ ఇవే పంపించాలి. ఏది? ట్రై మెథడు, సైన్స్ కంటెంటు, సోషల్ కంటెంటు, మ్యాథ్స్ కంటెంట్. నెక్స్ట్ ఇది సెకండ్ పేజ్లో. నెక్స్ట్ సెకండ్ పేజ్లో ఏపీ అభ్యర్థులకి ఏం పంపిస్తున్నాము సెకండ్ పేజ్లో? అంటే వారికి మిగిలిపోయినటువంటి సోషల్ కంటెంటు, ఎస్ఎస్ కంటెంటు, నెక్స్ట్ సైకాలజీ, నెక్స్ట్ థర్డ్ వన్ న్యూ బుక్స్. ఇది ఏపీ అభ్యర్థులకి 3 బుక్స్ వస్తాయి. అంటే ఏపీ అభ్యర్థులకి మొత్తం టోటల్గా ఎన్ని బుక్స్ అండి? ఇక్కడ 5 బుక్స్ వస్తాయి, ఇక్కడ 3 బుక్స్, మొత్తం టోటల్గా 8 బుక్స్ వస్తాయి. 8 బుక్స్ ఏపీ అభ్యర్థులకి. తెలంగాణ అభ్యర్థులకి, తెలంగాణ మిత్రులకి ఎన్ని బుక్స్ వస్తాయి? ఇక్కడ 6 బుక్స్, ఇక్కడ 1 బుక్, మొత్తం 7 బుక్స్. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ 2 బుక్స్ పంపించాం కాబట్టి నెక్స్ట్ మీకు తెలంగాణ అభ్యర్థులకి 4 బుక్స్ పంపిస్తాము. సెకండ్ పేజ్లో, నెక్స్ట్ పేజ్లో, లాస్ట్ పేజ్లో సైకాలజీ పంపిస్తాం. సో దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మరి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని సాధించవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీ ముందుకి ఏం తీసుకొస్తున్నాను అంటే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి కంటెంట్స్. నాదొక్కటే మనవి మిత్రులారా, ఈ వీడియోని ప్రతి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థికి షేర్ అయ్యే విధంగా, వైరల్ అయ్యే విధంగా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. థ్యాంక్ యూ.